కొన్ని ప్రాజెక్టుల వల్ల మనం చూసుకున్నట్టయితే కేబిఆర్ చుట్టూతో తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు మాదాపూర్ కి వెళ్ళాలి అన్నా కానీ ఇక్కడ బసవతారకం నుంచే మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాల్సి వస్తుంది. మరి ఈ విధంగా ఉంటే ట్రాఫిక్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయండి? ట్రాఫిక్ సమస్యలు నార్మల్ అమ్మా, ఎప్పుడు ఒకటే లాగున్నాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా మారలేదు. జనాలను అయితే సేవ్ చేసే గవర్నమెంట్ లేవు. నార్మల్ చూస్తున్నారు కదా, మీరు కూడా చూస్తున్నారు కదా. ఏముంది ఇదో ఇప్పుడు ఆడ ట్రాఫిక్ ఆగితే ఆ నుండి నడిచొస్తున్నాను అక్కడ బస్ దిగి. అంటే ఇదంతా ఇంకా మారలా. గవర్నమెంట్ అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా నార్మలే. అది జనాలను 20 ఏళ్ల క్రితం అనుకున్న ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు సడన్ గా పెట్టడం ఏంటి? మరి దీనిపైన మీ అభిప్రాయం? 20 ఏళ్ళ కంటే 20 ఏళ్ల నాడు ఉన్న ట్రాఫిక్ జనాలు వేరు, ఇప్పుడున్న జనాలు వేరు. ఎప్పటి పొజిషన్ అప్పుడు గవర్నమెంట్ చేంజ్ చేసుకోవాలా. ఎడ్యుకేషన్ ఎలా చేంజ్ అవుతుందో గవర్నమెంట్ యొక్క ప్రజల గురించి ఆలోచన చేస్తే అది ఒక సేవ్ కు మారింది అంటాం. గవర్నమెంట్ వచ్చినాక, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మారింది, టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మారింది అనేది జనాల్లోకి రావాలా. అది వస్తలేదు, అది కష్టంగా ఉంది. అంటే ముందుగా మనకి హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అది కూడా ఇప్పుడు బిజీ రోడ్ అయినా ఈ కేబిఆర్ రోడ్ కానీ, ఇక్కడ మన బసవతారకం కానీ, ఇట్లా మాదాపూర్ వెళ్లే రూట్లు కానీ ఇవంతా కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ తో అవుతాయి. మరి ప్రజలు ఏ విధంగా ఇక్కడ గవర్నమెంట్ అనేది ఇక్కడ డెవలప్మెంట్ ఉంది, ట్రాఫిక్ అనేది ఎక్కడ ఉంది. కానీ ఇక్కడ డెవలప్మెంట్ లేని దగ్గర కూడా ట్రాఫిక్ ఉంది, ఎక్కడ లేదు. మాది హయత్ నగర్, ఎల్బీ నగర్ మేము తిరిగేది, అక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్. ఆ రోడ్లు పెంచి చేయాలంటే అన్ని బిల్డింగ్లు ఉన్నాయి. దానికి తగ్గ సౌకర్యాలు చేయాలంటే గవర్నమెంట్ తలుచుకోవాలా. ఇప్పుడు కేబిఆర్ రూట్ నుంచి అయితే చుట్టూతా తిరిగి అయితే మనకి రావాల్సి వచ్చిన పరిస్థితి అయితే వచ్చింది. 20 ఏళ్ల కింద ప్రాజెక్ట్ గురించి అని చెప్పేసి ఇప్పుడు సడన్ గా పెట్టేసి ఇంతమంత ట్రాఫిక్ ని జామ్ చేయడం అయితే పరిస్థితి కనిపిస్తుంది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇంత ట్రాఫిక్ అవ్వడం కరెక్టేనా? చాలా టైం వేస్ట్ అవుతుంది. చాలా టైం వేస్ట్. మనం ఒక రూట్ లో వెళ్తే 5 నిమిషాలు అయిపోద్ది, ఇక్కడ వచ్చేసి 1 అవర్ అవుతుంది. ఇప్పుడు జూబ్లీ మన రోడ్ నెంబర్ 5 నుండి మళ్ళీ ఇటు వచ్చాను. ఇటు నుండి వచ్చి మళ్ళీ ఇటు నుండి ట్రాఫిక్ జామ్ చూడండి, గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. సరే, టైం వేస్ట్ అవుతుంది. ఇంతకు ముందు ఉన్న సీఎం చేయలేదు పని, ఈయన పూనుకొని ఇంత డెవలప్మెంట్ అయ్యి జనాల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఏముండదు. అంటే 2 సంవత్సరాలలోనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామంటారు, మరి అయిపోతుంది అంటారు 2 సంవత్సరాలలో ప్రాజెక్ట్ అనేది? చేయాలని సంకల్పం ఉన్నప్పుడు ఎట్లయినా చేస్తారు. అది ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంటే ఏదైనా చేస్తారు. నడకగా చేస్తే మాత్రం జనానికి ఇంకా ఇబ్బంది. అంటే 2 సంవత్సరాల ప్రభుత్వమే మారిపోతుంది కదా, మరి అప్పటి వరకు అది అయిపోతుంది. గెలుపోవటంలో మనం ఎవరి మన చేతిలో లేవండి. అవి మనం చెప్పలేము, అది మనం అనకూడదు, మనం ఊహించుకోకూడదు. అంటే ప్రజల కోసమే చేస్తున్న, సహకరించాలని అంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. మరి మీరేమంటారు? మంచిదే కదా. ఇప్పుడు సమస్య ఉంది, సమస్యను అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి అన్నారు వాళ్ళు. అంతే తప్ప వాళ్ళు మేము చెప్పింది చేయాలి, మేము చెప్పింది రూల్స్ అని వాళ్ళు కూడా ఏమంటారు ఇక సహకరించండి, మేము త్వరలో పరిష్కారం చేస్తాము అన్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా అయితే కొంచెం మంచిదే కదా. ఫ్యూచర్ ముందున్న తరాలకి ఇంకా చాలా హెల్ప్ అయింది కదా. ఇప్పుడు మంచి కంపెనీలు, మంచి డెవలప్మెంట్ అవుతుంది. అందులో ఇది ఒకటి. చిన్నపిల్లల్ని తీసుకుని హాస్పిటల్కి వద్దాం అనుకున్నాము, హాస్పిటల్ ఉంచుకొని వస్తున్నాము. ఇదంతా చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుంది. చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది మేడం. మీరు ఏ హాస్పిటల్ ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ మాకు చిన్నది. అంటే మీకు ఇంకా ఎగ్జిట్ కి కానీ ఎంట్రీ కానీ ఇంకా రూట్స్ ఆప్షన్స్ కూడా చూపిస్తున్నారు కదా, మరి మీకు ఆ విధంగా అయినా కూడా ఉపయోగపడట్లేదు అంటారా? లేదు మేడం, చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. ఆ విధంగా కూడా మనకు ఉపయోగపడతలేదు. మరి లాంగ్ ఎక్కువ అయిపోతుంది కదా మేడం. మాకు అట్లయితే షార్ట్ కట్ దగ్గరకి 2 years లో కంప్లీట్ అవుతుంది అని అంటున్నారు కదా, మరి అయిపోతుంది అంటారా? మరి 2 years లో ఇదంతా కూడా గవర్నమెంట్ పనిగా మేడం. ఎట్లాగా లేట్ అయితే 2 years అనేది చాలా సంవత్సరాలు పడుతుంది మేడం ఖచ్చితంగా. నిన్నటికి వాళ్ళకి ఏమన్నా డిఫరెన్సెస్ కనిపించాయా మీకు ట్రాఫిక్ లో కంట్రోల్ అవ్వడం కానీ అలా? అంటే ఇక మనకు పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ కొంచెం కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి తొందర పంపిస్తున్నారు కాబట్టి ఓకే మేడం. కొంచెం అంటే ముందుగానే మనకు తెలిసిన విషయం ఏంటంటే హైదరాబాద్ అంటేనే ఫుల్ ట్రాఫిక్ తో నిండిపోయే ఏరియాస్. మెయిన్లీ ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే మాదాపూర్ కనెక్టెడ్ ఉంది, హెడెక్ సిటీకి వెళ్ళే రూట్స్ కూడా ఇవే మనకి, జూబ్లీ హిల్స్ కానీ ఇవంతా కూడా. మరి ఏ విధంగా దీన్ని తీసుకోగలుగుతారు అంటారు ప్రజలు? ప్రజలు అయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు మేడం. అంటే 3 రోజులు టైం ఇవ్వండి మాకు అని అంటున్నారు కదా, మరి 3 రోజులు ఏమన్నా క్లియర్ అయ్యేది లేదా ఈజీ మార్గాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా? ఏముండదు మేడం, నాకు తెలిసి అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే మెయిన్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకు మాకు ఏంటంటే మాకు జూబ్లీహిల్స్ ఏరియా కాబట్టి అటు మాకు దగ్గర. కానీ ఇక్కడ కేబిఆర్ చుట్టూ తిరగడం
ఫుల్ ప్లేస్ మంచిగా ఉంది అని. కాకపోతే లాంగ్ ఆఫీస్ లో పోయేటోళ్ళకి వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. ఎటువంటి సమస్యలు మీరు చూస్తున్నారు ఇక్కడ? అంటే ఈ ప్రాబ్లం వన్ వే చేసినాక చాలా డేంజర్ అవుతుంది. ఎందుకంటే అటు పోయేటోళ్ళు అటు మంచిగా ఉంటుండే, ఇటు పోయేటి ఇటు మంచిగా ఉంటుండే. నిన్నటికి వాళ్ళకి చేంజెస్ కనిపించాయా మీకు? చేంజెస్ అయితే పర్వాలేదు కానీ కాకపోతే ఆఫీస్ లో పోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. 2 సంవత్సరాలు ప్రాజెక్ట్ అయిపోతుంది అని అంటున్నారు, మరి అయిపోయే అవకాశం ఉందంటారా? తెలియదు దాని గురించి మనం ఐడియా లేదు మరి. అంటే పోలీసులు కూడా చెప్తున్నారు మాకు ఒక 3 రోజుల సమయం ఇవ్వండి, మేము కంట్రోల్ చేస్తామని. ప్రభుత్వం నుంచి కూడా అదే వినిపిస్తుంది. మరి 3 రోజులలో ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? చేంజ్ అయ్యే అవకాశం అయితే కరెక్ట్ ఉంది. ఓకే. సో మరి ఇప్పుడు దీని చుట్టూ అంటే మనకి జనరల్ గానే హైదరాబాద్ ట్రాఫిక్ అంటే విపరీతంగా ఉంటుంది. మరి మాదాపూర్ కి, హైటెక్ సిటీకి, జూబ్లీ హిల్స్ ఇవన్నిటికి కూడా కనెక్ట్ చేసే రూట్స్ కదా ఇవి. అవును, మరి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతారంటారు? ఇంకా బాధలు అయితే పడతారండి. ఎందుకంటే మరి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అట్లా పోతే మాదాపూర్ పోయేలా కష్టం ఉంది. వన్ వే లేదు మరి. ఇప్పుడు ఇట్లా తిరిగి మళ్ళీ అట్లా వెళ్ళాలి, మళ్ళీ తిరిగి ఇట్లా వెళ్ళాలి. చాలా ప్రాబ్లం అయితే ఉంది. వేరే ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా ఉన్నాయి కదా, మరి ఏ విధంగా వెళ్తుందంటారు? వేరే రూట్స్ కూడా వాళ్ళు ఏం చేంజ్ చేస్తారో వాళ్ళు గవర్నమెంట్ ఇలా సడన్ గా పెట్టడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదండి. సరే ఇప్పుడు 1 వే చేశారు కదా, మరి మీరు ఎలాంటి తెలియదు, ఇంకా పూర్తిగా తెలియదు కదా. ఈ రోజు అవుతుంది మంచిదే కదా. ఫ్లేవర్ వస్తే చాలా ఫ్రీ అవుతుంది రోడ్డు. ఏదైనా మన కోసం చేస్తున్నారు. అంటే ప్రజలు చాలా వరకు మండిపడడం కూడా చూస్తూనే ఉన్నాము. అలా సడన్ గా పెట్టడం కానీ సమస్యలు ఉంటాయి, కొన్ని రోజులు సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు అధిగమించుకోవాలి. ఏదైనా ప్రజల కోసం చేస్తుంది. ఈ ఫ్లేవర్ వచ్చినా చాలా ఫ్రీ అయిపోద్ది రోడ్డు. అంటే గతంలో కూడా ఈ ప్లేస్ లో మనం ట్రాఫిక్ సమస్యలు చూస్తూనే ఉన్నాము. మరి ఈసారి ఇంకా ట్రాఫిక్ సమస్యలు అధికం అవ్వడం కానీ, ఇది ఎప్పుడు కూడా బిజీ రోడ్ ఇంకా తగ్గుతాయి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పడిందంటే చాలా సమస్య తగ్గుతుంది, రెక్టిఫికేషన్ చేస్తుంది. అంటే మీ అభిప్రాయ ప్రకారం ఇప్పుడు 2 ఏళ్లలో బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయే ఛాన్స్ ఉందంటారా? మరి ఫ్లైఓవర్ చెప్పలేము, అది పనితనం ఉంటది. పని చేసేవాడు పని, వచ్చేవాడు అమౌంట్ ఇచ్చేబట్టి ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు 2 సంవత్సరాల్లో ఎలాంటి మార్పులు చూడొచ్చు అంటారు? మనం మార్పులు అంటే ఏది మన రాజకీయ పరంగా, దాని గురించి మనం రాజకీయ పరంగా కాదు, ఇక్కడ రోడ్డు పరంగా, ట్రాఫిక్ పరంగా, ట్రాఫిక్ పరంగా, రోడ్ల పరంగా ట్రాక్ ఫ్రీ అవుతుంది. ఇప్పుడు మన కేబుల్ బ్రిడ్జ్ చేశారు, చాలా ఫ్రీ అయింది రోడ్డు. అట్లనే ఓకే. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనం చుట్టూరా తిరిగే రావాల్సి వస్తుంది, కానీ ఇక్కడ పోలీసు కొన్ని రోజులు పడాలి. అది మనం అది చేస్తేనే కదా మనకి ఇక్కడ రోడ్డు వేయగలరు. అందరూ వెళ్తుంటే రోడ్డు వేయలేరు కదా. వ్యత్యాసాలు కనిపించాయా? మరి 3 రోజుల వ్యవధి ఇస్తే చాలు మాకు అని చెప్పేసి అన్నారు. మరి అలవాటు పడ్డారా జనాలు కూడా? పడతారు, ఇంకా పడాలి. ఇంకో 2-3 రోజులు పడతారు. 2 వీలర్స్ ఈజీగానే వెళ్ళిపోతాయి. మరి ఆటోల పరిస్థితి ఏ విధంగా ఉంది? రౌండ్ ఆఫ్ అయిపోయింది మొత్తం. ఇక ఎట్లా ట్రాఫిక్ ఉన్నా ఇది రౌండ్ ఆఫ్ తిరగాలి. ఇప్పుడు 5 కిలోమీటర్ తిరగాల్సి వస్తుంది. చెక్ పోస్ట్ అపోలో పోవాలంటే రౌండ్ ఆఫ్ 5 కిలోమీటర్. అంటే గతంలో కూడా ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు అధికంగానే ఉండేవి కదా, మరి ఇప్పుడు ఏమన్నా మార్పు కనిపిస్తుందా? ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా? అంటే అప్పటికిప్పటికంటే ఫ్రీగా వెళ్ళిపోతారు కాబట్టి నిన్న కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఇవాళ కొంచెం ఫ్రీగానే ఉంది. ఇక ఉంటే కొద్దిగా ఫ్రీ ఉంటదేమో అనుకుంటున్నాం. అంటే 3 రోజులు గడువు ఇవ్వండి, మేము మార్పు చేస్తాము అని చెప్పేసి మనకి గవర్నమెంట్ కానీ పోలీస్ సిబ్బంది కానీ హామీ ఇవ్వడం జరిగింది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? 3 రోజుల్లో క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? నిన్నటికి కొద్దిగా డిఫరెన్స్ వచ్చిందండి, కొద్దిగా పర్లేదు. ముందు బాగానే ఉంటది అనుకుంటాను. అంటే 2 సంవత్సరాలలోనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి మాట ఇచ్చేసారు. మరి కంప్లీట్ చేసేయగలుగుతారా అంటారా మరి 2 ఏళ్లలో? అది 2 ఏళ్లలో కాని పని అండి. అది నాకు తెలిసిన వరకు అయితే చెప్పడానికి అయితే చెప్పొచ్చు. అంటే ఇక్కడ పోలీస్ సిబ్బంది మనకి కొన్ని బోర్డ్స్ అయితే పెట్టారు కదా, ఈ రూట్ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఈ రూట్ నుంచి ఇక్కడ వెళ్ళాలి అని చెప్పేసి. సో ఆ రూట్స్ అందరూ కూడా ఫాలో అవుతున్నారా? మరి కొత్త వాళ్ళకి అవగాహన అయితే వస్తుందంటారా? అంటే కొంతమంది రాలేదు, చాలా ఇబ్బంది పడ్డారు. ఇక పోతున్న కొద్ది వచ్చేస్తుందండి. చూస్తున్నాం కదా, కొద్ది ఇబ్బంది పడుతుంటాం, అంతే, ఏం లేదు. ఇప్పుడు 1 వే అయితే ట్రాఫిక్ చేసేసారు, మరి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు? అంటే 2 వీలర్స్ అయితే ఈజీగా వెళ్ళిపోతాయి, మరి ఇక్కడ మనకి ఆటో కదా, పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రజెంట్ బిజినెస్ పోలేదు, ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది మాకు. ఇంకా అంటే గతంలో కూడా ఇక్కడ మన ట్రాఫిక్ సమస్యలు చూసాం కదా, మరి దాంతో పోలిస్తే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది పరిస్థితి? ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది మొత్తం. ఎక్కడికక్కడే మొత్తం రోడ్లు వేస్తున్నారు. చాలా కష్టం. ఇంక ఇప్పటి నుంచి డబ్బులు ఉన్నక్కడికి ఈఎంఐలు గట్ట కట్టుకోలేము. అంటే అలవాటు పడిపోతున్నారు కదా, నిన్నటికి వాటికి కూడా చేంజెస్ కనిపించింది కదా. అవాయిడ్ చేసే అవకాశాలు ఎక్కువ. మెయిన్ ఏరియా ఇదే కదా, ఇంకా ఇట్లానే తిరగాలి. బయట తిరిగితే బుకింగ్స్ ఉండవు, కష్టమే ఇప్పటి నుంచి. తప్పదు అంటావు, అంతే. ఇక అంటే జనరల్ గా కాలే పెట్రోల్ కన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువ కాలే అవకాశం ఉందంటారా? పెట్రోల్ వేస్ట్ అవుతుంది, ఇంకా ఎక్కువ గ్యాస్ వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు కొన్ని ఇట్లా పోలీస్ సిబ్బంది బోర్డులు పెట్టారు కదా, మరి ఆ బోర్డుల ద్వారా ఏమైనా అవగాహన అందుతుందా మీకు? మనకంటే కొంచెం మందికి తెలుస్తుంది, మ్యాప్లు చూస్తే. కొంతమంది డైరెక్ట్ వచ్చే వాళ్ళకి ఏం తెలియదు కదా, ఇంకా అందరిని అడిగితే వెళ్ళాలి. సో ఏ విధంగా ఇప్పుడు 3 రోజులు కనుక మీరు మాకు టైం ఇస్తే మేము చాలా వరకు మార్పులు చేస్తామంటున్నారు. మరి నిన్నటికి వాళ్ళకి మీకు డిఫరెన్సెస్ ఏమైనా కనిపించాయా? నేను ఈ రోజు వచ్చిన ఈ రోడ్ లో कल को आज को डिफरेंस क्या दिखा?
कल को और आज को डिफरेंस बस इतना दिख रहा है कि ट्रैफिक रूल्स जो है बहुत अच्छा मेंटेन कर रहे हैं ये लोग। और देखा जाए तो स्पेसिफिक बारिश के दिनों में काफी पुलिस लोग जितने भी हैं वो लोग बहुत अच्छा वर्क कर रहे हैं। और जितने भी सोशल सर्विस जो है पब्लिक है वो लोग बहुत अच्छा काम कर रहे हैं। उन लोगों को फॉलो कर रहे, रूल्स को फॉलो कर रहे हैं। देखा जाए तो पहले से बेहतर है और ट्रैफिक पुलिस बहुत सपोर्ट कर रहे हैं, पब्लिक भी सपोर्ट कर रहा है। पब्लिक सपोर्ट करते हैं बोलते आने दिन में। हाँ हाँ, क्यों नहीं। देखा जाए तो आप देख सकते हैं सभी लोग हेलमेट पहने हुए हैं, सब लोग पालन कर रहे हैं हम लोग। और देखा जाए तो हम लोग को जो गाइडलाइंस मिला है वो गाइडलाइंस को फॉलो कर रहे हैं। और ट्रैफिक पुलिस से कोई भी दिक्कत नहीं आ रही है, वो लोग हम लोगों को सपोर्ट कर रहे हैं। तो घूम फिर के जाना पड़ रहा है ना, तकलीफ हो रही है ना। घूम फिर के देखिए, अगर रोड अगर नहीं बनेगा, किसके लिए बन रहा है? ये पब्लिक के लिए ही हो रहा है। अगर थोड़ा सा हम लोग अगर स्ट्रगल करेंगे तभी तो आने वाले कल में बेटर हम लोगों को एक रास्ता मिलेगा, एक रोडवेज मिलेगा। और स्पेसिफिक देखा जाए तो थोड़ा हम लोगों को भी, जितने भी पब्लिक है, पब्लिक को भी समझना चाहिए। ఇప్పుడు కేబీఆర్ చుట్టూ కూడా మనం తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ట్రాఫిక్ సమస్యలు ఏ విధంగా ఉంది? నిన్నటికి వాళ్ళకి కూడా కొన్ని చేంజెస్ కనిపిస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? నిన్న అయితే చాలా ఎక్కువ ఉంది, ఈ రోజు చూడాలి ఒకసారి అక్కడ వరకు వెళ్తే. ఓకే, రిటర్న్ అయితే బాగానే ఉంది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అవ్వేసరికి 2 ఇయర్స్ అంటున్నారు. మరి 2 ఇయర్స్ లోగా అయిపోగలుగుతుంది అంటారా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా? ఏమది గవర్నమెంట్ చేతిలో ఉంటదండి, మనకి నాకేం తెలుసు. మరి 2 ఇయర్స్ దాకా ఇదే పరిస్థితి అయితే ఏ విధంగా ఉంటుంది? ఇక తప్పదు కదండి, మనం అయితే వెళ్ళాలి కదా పనికి. ఓకే, ఇప్పుడు కేబీఆర్ చుట్టూ కూడా తిరిగి వెళ్ళడం అనేది మీకు ఏ విధంగా? కొద్ది ఇబ్బంది అవుతుంది, ఉమ్. రాను రాను అలవాటు అవ్వచ్చు. కానీ నిన్నటికి వాళ్ళకి మీకు తేడాలు ఏమైనా కనిపించాయా ట్రాఫిక్? మళ్ళీ సిగ్నల్ సిస్టమ్ ఏంది, మంచి ఫ్రీ అని చెప్తే మళ్ళీ సిగ్నల్ పెడుతున్నారు. అంటే అవతల రూట్ కూడా మనకి ఇటు సైడ్ ఉంది కదా. మరి దాని ఆలోచన చేసి కూడా చేయాలి కదా ముందే. ఉమ్. అది లేక ఇప్పుడు మళ్ళీ సిగ్నల్ పెడుతున్నారు. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఫ్రీ అనేది? ఉమ్. వాళ్ళు 3 days అడుగుతున్నారు కదా, 3 days టైం ఇవ్వండి, అంతా సెట్ చేస్తారు. ఓకే, చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మనకి ఆల్ ఆఫ్ సడన్ గా ఇలా పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కొద్ది పబ్లిక్ ఇబ్బందికరం అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్, చాలా ఇబ్బంది. మరి ఒకవేళ ఆ ప్రాజెక్ట్ Thanks. ఒకవేళ సక్సెస్ అవుతే ఇంకా మీకు ఇబ్బంది లేకుండా 2 ఉంటుంది years ఉందండి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలని. 2 years అన్నారు, ఏదో 1 week 2 weeks అన్నట్టు కాదు, 2 years. 2 ఇయర్స్ లో కంప్లీట్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మేబీ చూద్దాం. మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయింది, అందరికి బాగుంది. నిన్నటికి వాళ్ళకి అలవాటైంది అలవాటైంది. అంటే మీరు ఏ విధంగా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు? ముందే ప్లానింగ్ ఉంటే ఏం ఇబ్బంది లేదు, ప్లానింగ్ లేకపోతేనే ఇబ్బంది. అంటే ఆల్రెడీ నిన్న ప్లానింగ్ లేకుండా ఇబ్బంది అయింది, ఇలా ప్లానింగ్ ఉంది, ఇబ్బంది లేదు. ఓకే, రేపు మొత్తం అలవాటు అయిపోతుంది. ఇన్వే చేశారు కదా, ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల? ఫస్ట్ టైం రావడం ఆ. నాకు కూడా అంత తెలియదు, ఇంట్లో నుంచే వర్క్ చేస్తాను బేసిక్ గా. అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. 1 way చేశారని రీసెంట్ గా వెళ్తుంది నాకు, బట్ ఓకే నేను వచ్చే వేలో అయితే బానే ఉంది, పర్లేదు. ఓకే, ఇప్పుడు చుట్టూతో తిరగాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కదా, మరి దాని వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారంటారా? అట్లానేం లేదు, మేబీ రిజాల్వ్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే 2 సంవత్సరాలలో ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మేబీ అవ్వచ్చు. సో ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. కేబీఆర్ చుట్టూ కూడా తిరగాల్సిన పరిస్థితి. రోజు మీరు ట్రావెల్ చేస్తూనే ఉంటారు కదా, మరి ఏ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి? రావాల్సి వస్తుంది, మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అంటే మొత్తం టైం ఎక్కువ అవుతుంది. టైం ఎక్కువ అవుతుంది. అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇంతకు ముందు జల్ది వెళ్ళిపోతుండే, ఇప్పుడు కొంచెం టైం పడుతుంది.